the online class. So man paper B 5B start చేసుకున్నాం. సో 5B లో లాస్ట్ క్లాస్ లో నేను మైక్రో ఆర్గానిజమ్స్ యాజ్ ఫుడ్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మైక్రో ఆర్గానిజమ్స్ యాజ్ ఫుడ్ లో మష్రూమ్ కల్టివేషన్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందమ్మా. అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ SCP. టుడే టాపిక్ ఈజ్ SCP. సో మీ అందరికీ తెలుసు SCP మీన్స్ సో SCP అమ్మా. SCP మీన్స్ సింగిల్ సెల్ ప్రోటీన్. సింగిల్ సెల్ ప్రోటీన్. SCP means single cell protein. So and definition ఏంటి అంటే సో అసలు డెఫినేషన్ ఏంటి SCP అంటే ఏంటి dried biomass of microorganisms. సో డెఫినేషన్ ఆఫ్ SCP ఏంటంటే dried cell biomass అంట. సో ఇట్స్ యూజింగ్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ ఉపయోగించి SCP ని తయారు చేస్తారు. సో పేరులో మనం ఆల్రెడీ దీని యొక్క స్టార్టింగ్ లెసన్ ఏంటి మైక్రో ఆర్గానిజమ్స్ యాజ్ ఫుడ్ కదా. సో మైక్రో ఆర్గానిజం నేను మష్రూమ్ కల్టివేషన్ అనేది చెప్పడం జరిగింది. సో టుడే ఏం చెప్తున్నాను SCP చెప్తున్నాను, సింగిల్ సెల్ ప్రోటీన్. అండ్ ద డెఫినేషన్ ఈజ్ సో సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఏంటి అంటే సో డ్రైడ్ సెల్ మాస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇక్కడ యూజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అంటే ఆల్గే, బ్యాక్టీరియా, ఫంగై అండ్ ఈస్ట్. సో వీటన్నిటిని కూడా ఎలాగా పిలుస్తారంటే ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సో సింగిల్ ఆల్గే యాజ్ SCP, బ్యాక్టీరియా యాజ్ SCP, ఫంగై యాజ్ SCP అండ్ ఈస్ట్ యాజ్ SCP అనేది పిలవడం అనేది జరుగుతుంది. సో SCP వల్ల ఉపయోగాలు ఏంటి అంటే దే హ్యావ్ ఎ గుడ్ న్యూట్రిటివ్ వాల్యూస్. సో మష్రూమ్స్ కూడా గుడ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయని చెప్పాను. అలాగే SCP అనేది కూడా గుడ్ న్యూట్రిటివ్ వాల్యూస్ కలిగి ఉంది. ఇన్ ఏషియన్ టైమ్స్ సో ఏషియన్ టైమ్స్ లో ఏంటంటే కన్సెప్షన్ ఆఫ్ SCP యాజ్ ఎ డైలీ రొటీన్ అనమాట. సో మైక్రో ఆర్గానిజం ని కన్సెప్షన్ చేసుకునేవారు అనమాట. వాళ్ళ యొక్క డైలీ బ్రేక్ఫాస్ట్ లో ఇక్కడ మైక్రో ఆర్గానిజం అనేది ఉపయోగించుకుంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో బ్రెడ్ అండి, లీవెండ్ బ్రెడ్ అని అంటారు. సో లీవెండ్ బ్రెడ్ ఆర్ స్పైరులీనా. సో స్పైరులీనా అనేది ఏంటమ్మా ఇట్స్ ఆల్గల్స్. సో బ్రెడ్ అనేది ఎలా తయారు చేస్తారు బై యూజింగ్ ఆఫ్ ఈస్ట్, సెకారోమైసిస్ సర్వీషియస్. సో లీవెండ్ బ్రెడ్ అని పిలుస్తారు. అండ్ స్పైరులీనా అనేది ఆల్గే. సో డ్రైడ్ స్పైరులీనా దే యూస్ యాజ్ అన్ కన్సెప్షన్ కి డ్రైడ్ స్పైరులీనా ని ఉపయోగించుకునేవారు అనమాట. ఎక్కడ ఎక్కువగా ఉపయోగించుకునేవారు అంటే సో లేక్ చాడ్ అనే ఒక రీజియన్ ఉంటుందమ్మా. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆఫ్రికా. సో ఆఫ్రికాలో లేక్ చాడ్ అనే రీజియన్ దగ్గర దే యూజ్ స్పైరులీనా యాజ్ అన్ డైట్. సో కన్సెప్షన్ కి స్పైరులీనా, డ్రైడ్ స్పైరులీనాని వాళ్ళు కన్సెప్షన్ కి యూజ్ చేసుకునేవారు అనమాట. సో అండ్ నెక్స్ట్ సో అసలు స్పైరులీనా అనేది ఎప్పుడు ఉపయోగించుకోవడం జరిగిందంటే SCP ని డైట్ కింద ఎప్పుడు ఉపయోగించుకోవడం జరిగిందంటే ఇన్ ద ఇయర్ 1879 అన్నమాట. సో అక్కడ లేక్ చాట్ పీపుల్ వాళ్ళు ఏంటంటే డ్రైడ్ స్పైరులీనాని తీసుకుని వచ్చి డైలీ బ్రేక్ఫాస్ట్ కింద స్పైరులీనాని కన్సెప్షన్ చేసుకున్నారు. మనకి డైలీ బ్రేక్ఫాస్ట్ అందరికీ తెలుసు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటంటే స్పైరులీనా. సో ఎందుకు దే హ్యావ్ గుడ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి తీసుకున్నారు. ఎప్పుడంటే ఇయర్ 1809 లో. సో ఇక్కడ SCP కి ఏంటి అంటే చెప్పుకోవాలి హై న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి ఎక్కువగా కలిగి ఉంటుంది. అలాగే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ SCP ని ఎక్కువ కన్సంప్షన్ తీసుకోవడం వల్ల దే హ్యావ్ హై అమౌంట్ ఆఫ్ ఎక్కువగా ఏముంటాయంటే హై అమౌంట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. సో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇట్ రిలీజ్ యూరిక్ యాసిడ్. మన యొక్క సీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ ది యూరిక్ యాసిడ్ లెవెల్ ఇన్ సీరం. మన సీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోవడం వల్ల సో అక్కడ ఏం జరుగుతుందంటే కిడ్నీలో స్టోన్స్ అండ్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కలుగుతాయి. ఎందుకు ఇంక్రీజింగ్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. సో న్యూక్లిక్ యాసిడ్స్ ఇంక్రీజ్ అయిపోతే ఇక్కడ ఏం రిలీజ్ అవుతుందని చెప్తున్నాను యూరిక్ యాసిడ్ అనేది మన యొక్క సీరంలో రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అనేది సీరంలో రిలీజ్ అవుతుందో సో కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కాజ్ అవుతాయి అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇంకా సింగిల్ సెల్ ప్రోటీన్ వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ SCP చెప్తున్నాను. ఎందుకు మైక్రో ఆర్గానిజమ్స్ ఇక్కడ SCP కి యూజ్ చేస్తున్నారు. సో సింగిల్ సెల్ అండి. సో డ్రైడ్ బయోమాస్ ఆఫ్ సింగిల్ సెల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ SCP. సో మైక్రో ఆర్గానిజం యూజ్డ్ ఇన్ SCP ప్రొడక్షన్. ఎందుకు మైక్రో ఆర్గానిజమ్స్ నే SCP ప్రొడక్షన్ లో ఉపయోగించుకుంటారు అంటే దే ఏబుల్ అండ్ వైడ్ రేంజ్
దే ఏబుల్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ సోర్స్. ఫస్ట్ ఏంటి అంటే వైడ్ రేంజ్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ సోర్స్ కలిగి ఉంటుంది. దే మే బి నాన్ టాక్సిక్ అండ్ నాన్ pathogenic organisms ని యూజ్ చేయరు. నాన్ పాథోజెనిక్, నాన్ టాక్సిక్ అంటే టాక్సిక్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేయదు, అలాగే డిసీజ్ అంటే ఎవిరిలేట్ ఫామ్ లో అది కలిగి ఉంటుంది. అండ్ ఈజీలీ అవైలబుల్ అన్నమాట. సో ఈజీలీ అండ్ చీప్లీ ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు. ఈజీలీ ప్రొడ్యూస్ ఇన్ లార్జ్ స్కేల్ and next should be acceptable nutritive values. They have a good nutritive value అనేది కలిగి ఉంది. సో ఎస్సిపిలు మైక్రో ఆర్గానిజమ్స్ ని ఇక్కడ ఎందుకు తీసుకోవాలి మేడం అని అడిగితే, మైక్రో ఆర్గానిజమ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ అండ్ నైట్రోజన్ సోర్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది. నాన్ టాక్సిక్, నాన్ పాథోజెనిక్, ఈజీగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రా మెటీరియల్ అనేది సబ్స్ట్రాటమ్ అనేది ఈజీగా అవైలబుల్ కాబట్టి ఈజీలీ ప్రొడ్యూస్ ఇన్ లార్జ్ స్కేల్ అండ్ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పాం. ఆల్గే ఇక్కడ స్పైరులీనా తీసుకోవచ్చు, స్పైరులీనా ఓకేనా. బ్యాక్టీరియా అనుకోండి, సో స్ట్రెప్టోకోకస్, లాక్టోబాసిల్లస్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, లాక్టోబాసిల్లస్ అండ్ ఈ కోలై. ఫంగై వచ్చేసి ఆస్పర్జిల్లస్, పెనిసిలియం, రైజోపస్. ఆస్పర్జిల్లస్, పెనిసిలియం అండ్ రైజోపస్. ఈస్ట్ వచ్చేసి సాకారోమైసిస్ సెర్వీషియే. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎస్సిబి ప్రొడక్షన్ కి యూజ్ చేస్తారు. సో ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది? సో ప్రొడక్షన్ చేయాలి అంటే ఇక్కడ సబ్స్ట్రేట్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్ లో మష్రూమ్ చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పాను. సబ్స్ట్రేట్ అనేది ఫస్ట్ చాయిస్ ఆఫ్ సబ్స్ట్రాటమ్ అనేది చెప్పాను అక్కడ. సో ఇక్కడ కూడా సబ్స్ట్రేట్ సోర్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సబ్స్ట్రేట్ సోర్స్ అనేది కావాలన్నమాట. ఇక్కడ సబ్స్ట్రేట్ సోర్స్ కింద వేటిని ఉపయోగిస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొలాసిస్. సో మొలాసిస్ ఫ్రమ్ షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మొలాసిస్ ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వే, మీకు గుర్తుందండి. సో వే అనేది ఎక్కడ మీరు విన్నారు? చీజ్ ప్రొడక్షన్ దగ్గర వింటారన్నమాట. సో వే అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్ వేస్ట్, నైట్రోజన్ వేస్ట్. సో ఇందులో ఏదో ఒకటి సబ్స్ట్రాటమ్ కింద ఉంటుంది. చాయిస్ ఆఫ్ సబ్స్ట్రాటమ్. సో సబ్స్ట్రాటమ్ ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ముందు నేను కాంపోజిషన్ చెప్తాను, దీని యొక్క కాంపోజిషన్. సో ఎందుకు ఎస్సిపిని తీసుకుంటారంటే నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ఎస్సిపి. ఎస్సిపిలో 50% ప్రోటీన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. 50% they have a protein and 20% non-protein part. So 50 and 80 ఇక్కడికి 78 and remaining 30% లో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. న్యూక్లిక్ యాసిడ్స్ లో సో 30 లో 10% ప్యూరిన్స్ ఉంటే 10% పిరమిడిన్స్ ఉంటాయి. ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 10% కొలైన్ ఉంటుంది. కొలైన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మనకి 20% ఆఫ్ ప్రోటీన్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ఎస్సిపి కనుక ఎక్కువ పర్సెంట్ తీసుకుంటే ఆల్రెడీ చెప్పాను యూరిక్ యాసిడ్ అనేది మన బ్లడ్ లో సీరం లో ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎస్సిపి. 50% ప్రోటీన్స్ ఉంటాయి, 20% నాన్ ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, 30% న్యూక్లిక్ యాసిడ్, 10% ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ ఉంటాయి, రిమైనింగ్ 10% కోలిన్ అనేది ప్రెసెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఎలా చేస్తారు? ఎస్సిపి యొక్క ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములేషన్ ఆఫ్ మీడియం. సెకండ్ వన్ ఫర్మెంటేషన్ చేయాలి, and third one recovery, and fourth one marketing. Formulation of medium is nothing but
selection or choice of substrate. Any substrate అని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫర్మెంటేషన్స్ అంటే సూటబుల్ మీడియాని యూజ్ చేస్తారు. టు యూజ్ సూటబుల్ మీడియా అండ్ మెయింటైన్ ది ఆప్టిమల్ కండిషన్స్. వాట్ ఆర్ దేర్ ఆప్టిమల్ కండిషన్స్ అంటే టు మెయింటైన్ టెంపరేచర్ pH, టు మెయింటైన్ టెంపరేచర్ pH, aeration it means O2 supply and agitation it means mixing. మీడియా అంతా కూడా మిక్సింగ్ అనేది రావాలి. ఏరేషన్ అనేది O2 సప్లై అవుతుంది, ఫోమ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎజిటేషన్ అంటే మిక్సింగ్ అని, అది ఫర్మెంటేషన్. సో టెంపరేచర్ pH ని మెయింటైన్ డిపెండింగ్ అపాన్ ది చాయిస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సూటబుల్ మీడియం బట్టి టెంపరేచర్ pH అనేది పుట్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ రికవరీ. సో రికవరీ అంటే ఇక్కడ బ్యాక్టీరియాకి అయితే రికవరీ అనేది వేరుగా ఉంటుంది, ఫంగైకి అయితే రికవరీ అనేది వేరుగా ఉంటుంది. బ్యాక్టీరియాకి అయితే రికవరీ ఎలా చేస్తారంటే ఫ్లక్యులేషన్ ఫర్ బ్యాక్టీరియా అండ్ యూజ్ ఫ్లక్యులేషన్ మెథడ్. అండ్ ద ఈస్ట్ బ్యాక్టీరియాకి అయితే ఫ్లక్యులేషన్ ఉపయోగిస్తారమ్మా. ఈస్ట్ కి అయితే సెంట్రిఫిగేషన్, whereas using yeast and the recovery method is centrifugation, and the fungi is filtration. Fungi అయితే filtration ని యూజ్ చేస్తారు, that is recovery. And last marketing. సో ఆ మొత్తం వచ్చిన సింగిల్ సెల్ ప్రోటీన్ అంతా రికవరీ అయిపోయిన తర్వాత డ్రై చేసేసిన తర్వాత రిపీటెడ్గా స్మాల్ ప్యాకింగ్ అనేది అవుతుంది. పాలిథిన్ బ్యాగ్స్ లో కానీ క్యాప్సూల్స్ రూపంలో కానీ టాబ్లెట్ రూపంలో కానీ వీటిని ఏంటంటే తయారు చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మార్కెటింగ్ అనేది చేస్తారు. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఓవరాల్ అడ్వాంటేజెస్ ఆఫ్ SCP? సో అడ్వాంటేజెస్ ఫస్ట్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటుంది, నథింగ్ బట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇట్స్ ఈజీగా అవైలబుల్ అవుతుంది. నెక్స్ట్ డ్రైడ్ బయోమాస్ కాబట్టి ఎక్కువ అమౌంట్ ని మనం తయారు చేసుకోవచ్చు. యాసిడ్ కాంపోజిషన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దే కెన్ యూజ్ ది లో కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో అది SCP అన్నమాట. సో దిస్ ఈస్ లెసన్ అబౌట్ ద SCP. ఓకేనా? లాస్ట్ క్లాస్ లో మష్రూమ్ అయింది అండ్ SCP. సో ఫస్ట్ మీరు SCP అంటే ఇంట్రడక్షన్ రాసిన తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ లో SCP రాయండి. సో ఎటువంటి ఏ ప్రొడక్షన్ కైనా అంటే ఫంగై యాజ్ SCP అయితే ఇదే మెథడ్ అవుతుంది, బ్యాక్టీరియా యాజ్ SCP అయినా ఇదే అవుతుంది, ఈస్ట్ యాజ్ SCP అయినా కూడా ఇదే అవుతుంది, ఆల్గే యాజ్ SCP అయినా ప్రొసెసర్ ఇదే, బట్ దాని యొక్క డెఫినేషన్ అనేది మారుతుందన్నమాట. సో డ్రైడ్ ఫంగై యాజ్ SCP అండ్ డ్రైడ్ బయో సెల్ మాస్ ఆఫ్ బ్యాక్టీరియా, డ్రైడ్ బయో సెల్ మాస్ ఆఫ్ ఆల్గే అండ్ డ్రైడ్ సెల్ బయోమాస్ ఆఫ్ ఈస్ట్ అనేది మనం చెప్పాలన్నమాట. సో దిస్ ఇస్ ద క్లాస్ అబౌట్ ద SCP సింగిల్ సెల్ ప్రోటీన్. ఓకేనమ్మా? సో క్లాసెస్ ని ఫాలో అవుతూ ఉండండి అండ్ నోట్స్ ని రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.